హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆల్ రౌండ్ వ్లాగ్స్. ఈ రోజు మనం సడన్ గా హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. సడన్ గా రెంట్ వచ్చింది. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది ఎగ్జాక్ట్ గా. వర్షం వానమూడం అయితే ఉంది. మనం అయితే కార్ తీసుకొని సింగిల్ గానే వెళ్తున్నాను. అక్కడ వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని రావాలి. డైరెక్ట్ గా వచ్చేసి మనం వనపర్తికే రావాలి మళ్ళీ. అంటే చాలా రోజులు దొరికింది అవకాశం. బండి ఒంటరిగా నడుపుకుంటా, సాంగ్స్ వినుకుంటా, ఫీల్ అవ్వకుండా దాన్ని ఆస్వాదిస్తాను ఇప్పుడు. లెట్స్ సీ రైట్. వర్షం పడుతుంది, ఒకసారి చూడండి. సడన్ గా నేను వచ్చేసి అయితే హైదరాబాద్ వెళ్తున్నా. రెంట్ ఉన్నది కాబట్టి నా కారు వచ్చేసి షోరూమ్ లో ఉంది. ఇది మా అమ్మ కారు, తీసుకొని వెళ్తున్నాను. వర్షం అయితే పడుతుంది. మనం స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు 1.5 hours లో మనం హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాము. వర్షం పడుతుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే వెళ్తాను. పర్లేదు, స్లో వెళ్ళినా నిదానమే ప్రధానము. ప్రాణం చాలా విలువైనది మిత్రమా, చూసుకొని వెళ్ళాలి. చిన్న ఒక మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ కాపీరైట్ పడుతుందని చెప్పేసి యాడ్ చేయలేకపోతున్నా. వర్షం బాగా అయితే ఫుల్ పడుతుంది ముందుకు వెళ్ళే కొద్దిలల్లా, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇంకోటి, మన వీడియోస్ ఆన్ రోడ్లో ఎంత బెస్ట్ మూమెంట్గా అనిపిస్తుందో, అండ్ రైనీ టైంలో రెయిన్ విత్ రైడ్ అనే మూమెంట్ ఉంటుంది కదా, అది చాలామందికి ఇష్టం అనుకుంటా. ఐ థింక్ నాకు తెలిసి అనుకుంటా ఏంది, చాలామందికి ఇష్టం. అసలు చాలామంది ఇష్టపడుతుంటారు. అది నాకు కూడా చాలా ఇష్టం. వర్షంలో బండి నడపాలంటే మంచి సాంగ్స్ పెట్టుకొని మంచి ఫీల్ అవ్వకుండా వెళ్తాను. అండ్ ఇంకోటి, నేను డ్రైవింగ్ చేసుకుంటా వ్లాగ్ చెప్తున్నానని ఎవ్వరు కూడా అసలు అనుకోవద్దండి. ఎందుకంటే కరెక్టే, డ్రైవింగ్ చేస్తూనే వ్లాగ్ చెప్తున్నా. బట్ 20-30 స్పీడ్ కంటే ఎక్కువ లేను. కావాల్సే మీకు నేను వెళ్ళే స్పీడ్ చూపిస్తాను. ఆ 20-30 కంటే ఎక్కువ స్పీడ్ అయితే నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే వ్లాగ్ చెప్తున్నాను కాబట్టి చాలా స్లోగా అయితే వెళ్తున్నాను. ఒకసారి మీకు నేను వెళ్ళే స్పీడ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది మనం వెళ్ళే స్పీడ్ అయితే 60 అయితే వెళ్తున్నాము. చాలా స్లోగానే వెళ్తున్నా, ఎందుకంటే బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి స్లోగా వెళ్తున్నాను. బ్లాగ్ క్లోజ్ చేసిన తర్వాత కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీట్ అవుతాను అందరినీ. అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో, సారీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా హైదరాబాద్ అయితే వచ్చేసాను. ఇంతటితో నా ఒక చిన్ని వ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నాను. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఓకే.